ఆ కార్లను చూసి ఫోటో తీసి చూసావా ఎంత బిజీగా ఉందో మన సిటీ, ఇంతమంది ఐటీ ఎంప్లాయీస్కి, ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఫుడ్ ఇస్తుంది, లైవ్లీహుడ్ ఇస్తుంది, లివింగ్ ఇస్తుంది అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ దాని వెనకాల ఒక చీకటి కోణం, ఒక కార్పొరేట్ మాఫియా ఉంది, ఒక సాఫ్ట్వేర్ మాఫియా ఉంది. రీసెంట్లీ ఆయన ఫైల్ చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. షిఫ్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే 8 hours ఉండవండి, 16 hours మినిమం ఉంటాయి. 16 గంటలు కాదండి, ఇంకా 22 గంటలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చూసి నాకు ఇంకా విరక్తి పుట్టింది. ఆ జాబ్ అంటే అసలు ఆ ఒరాకిల్ ఇండియా కంపెనీ, ఇంకొకటి ఏంటంటే అంత మాఫియా లోపల. ఇంతవరకు నేను ఒక 70 ఈమెయిల్స్ రాశాను, 70 ప్లస్. ఓకే, ఒక్కదానికి కూడా ఒక్క రిప్లై ఇవ్వలేదు. ఇది కాకుండా నేను కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పేసి ఎవరో చిల్లర కలర్ పట్టుకొని టీంలో సార్ ఇండైరెక్ట్ గా మర్డర్ సార్ అది. ఓకే సార్, చంపడం కాకుండా మెల్లిమెల్లిగా ఒక మనిషిని చంపడం అనేది. డెఫినెట్ గా ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పైన నా పోరాటం ఆగదు. వాళ్ళు చేసే స్కామ్లని నేను బయటికి తీస్తా. ఈ హెచ్ఆర్ వ్యవస్థనే దొంగ వ్యవస్థ. ఈ కార్పొరేట్ ఏంటంటే ఇది కార్పొరేట్ క్రూక్స్ కరెక్ట్ చెప్పాలంటే. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. రఘువరన్ బీటెక్ సినిమాలో పెద్ద మొనోలాగ్ ఉంటుంది కదా, ఎంత కష్టపడితే ఒక జాబ్ వస్తుంది. ఆ మొనోలాగ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇన్ఫాక్ట్ ఏ వేర్లో ఉన్నా సరే అందరికీ అప్లికబుల్ అవుతుంది. తీరా ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎవడొకడు వచ్చి నేను కాదు నువ్వు కాదు నేను అని అధికారం చూపించి ఏదో చేసి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంటే సరే అదంతా సినిమాలో వర్కౌట్ అవుతుంది. జిలుగు వెలుగుల భాగ్యనగరం, మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ, ఐటీ హబ్గా చాలా గొప్పగా పిలుచుకుంటాం కదా. సాయంత్రం పూట రోడ్డు మీద అలా లైన్గా ఉన్న కార్లను చూసి ఫోటో తీసి చూసావా ఎంత బిజీగా ఉందో మన సిటీ, ఇంతమంది ఐటీ ఎంప్లాయీస్కి, ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఫుడ్ ఇస్తుంది, లైవ్లీహుడ్ ఇస్తుంది, లివింగ్ ఇస్తుంది అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ దాని వెనకాల ఒక చీకటి కోణం, ఒక కార్పొరేట్ మాఫియా ఉంది, ఒక సాఫ్ట్వేర్ మాఫియా ఉంది. ఆ మాఫియాని చూసి అందులో అలవాటు పడడానికి ట్రై చేసి, కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేసి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు ఈఎంఐలు ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, ఏవో ఉంటాయి. ఎంత కాంప్రమైజ్ అవుదామని ట్రై చేసినా కానీ ఒకనొక పాయింట్లో బ్రేక్ డౌన్ అయిపోయి, సో అలా ఈ ఫైట్ ని ఇనిషియేట్ చేసిన ఒక పర్సన్ మనతో ఉన్నారు. ఆయన 15 years గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసి ఇదంతా చూసి ఇంకా నా వల్ల కాదు అని ఫైట్ చేస్తున్న శ్రీధర్ మెరుగు గారు. రీసెంట్లీ ఆయన ఫైల్ చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళింది. దాని గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మనం కూడా మాట్లాడుకుందాం ఆయన మాటలోనే. శ్రీధర్ గారు నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ. మీకు కంగ్రాట్స్ చెప్పాలో, థ్యాంక్స్ చెప్పాలో, లేకపోతే ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే మనం మే డే అని ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ ఈ రివల్యూషనరీ డేస్ ఏవైతే ఉంటాయో దాని వెనకాల ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది. అవును, అనాదిగా ఒక ఆచారం అలా కంటిన్యూ అవుతుంటుంది. దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ఎవరో ఒకరు ముందుకు వస్తారు, దాన్ని బ్రేక్ చేస్తారు. ఆ ప్రాసెస్ లో తమను కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఆ తర్వాత మొత్తానికి వాళ్ళకి ఒక సాధికారత చేకూరుతుంది. దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవేవి పట్టించుకోము. పలానా డే వచ్చిందా, ఓకే ఇవాళ హాలిడే, ఇవాళ లీవ్, అది ఇంకా దేనికో వాడుకుంటా ఉంటారు. అంతెందుకు October 2nd కూడా మనం దేనికో వాడుకుంటూ ఉంటాం, August 15th కూడా దేనికో వాడుకుంటూ ఉంటాం. మీరు చెప్పండి, ఇది నా వల్ల కాదు, ఈ సాఫ్ట్వేర్ మాఫియా, ఈ కార్పొరేట్ మాఫియాలో జరుగుతున్న దాన్ని ఇంకా నేను తీసుకోలేను, దీనిపైన నేను ఫైట్ చేస్తానని చెప్పేసి మీకు ఏదైతే మీ ఫ్యామిలీని అన్ని పక్కన పెట్టి, మీ పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి మొత్తానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని కంప్లైంట్ చేశారు. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది సార్? యాక్చువల్ నేను ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. అక్కడ ఏంటంటే షిఫ్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే 8 hours ఉండవండి, 16 hours మినిమం ఉంటాయి. 16 గంటలు కాదండి, ఇంకా 22 గంటలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ. 22 నాకు ఐ హావ్ ఎ ప్రూఫ్. సార్ మనిషి అంటే 8 గంటలు పని చేయాలి. అవును, 16 గంటలు అంటే 8 షిఫ్ట్లు అవుతాయి, 2 షిఫ్ట్లు అవుతాయి. 14 చెయ్యాలన్నా సరే రోజు సరిపోదు కదా సార్, 24 గంటలు. ఒకటి కూడా అక్కడ షిఫ్ట్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే మార్నింగ్ 3 గంటలకు 4 గంటలకు స్టార్ట్ అవుతాయి. పొద్దున్నే 4 గంటలకు 3 గంటలకు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉంటారు మేనేజర్లు, వీళ్ళు అక్కడ US లో ఏం చెప్తే వీళ్ళు అది ఫాలో అవుతారు. అక్కడ 2 గంటల కంటే 2 గంటలకు లాగిన్ కావాలి, 3 గంటల కంటే 3 గంటలకు లాగిన్ కావాలి. ఈ రకమైన ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, US లో, నార్త్ అమెరికాలో ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు శ్రమ దోపిడీ, ఇక్కడ మన ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టడము. ఎక్కడ టైం జోన్ లో అక్కడ ఎంప్లాయీస్, అక్కడ ఆఫీస్ ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే 4 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ చేస్తారు,
2 గంటలకు కూడా క్యాబ్ రాదు. క్యాబ్ ప్రొవైడ్ చేయరు. ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్యాబ్స్ ప్రొవైడ్ చేయరు. పొద్దున 4 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ మనం ఎంతో దూరంగా ఉంటాం కాబట్టి క్యాబ్ ఎక్కి ఆఫీస్కి రావాలి. క్యాబ్ కానీ ప్రొవైడ్ 2 గంటలకు కూడా రాదు. క్యాబ్ రాదు. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ తో వెళ్ళాలి. ఉమ్, ఇవన్నీ చూసి నాకు ఇంకా విరక్తి పుట్టింది. ఆ జాబ్ అంటే అసలు ఆ ఒరాకిల్ ఇండియా కంపెనీ ఇంకొకటి ఏంటంటే అంత మాఫియా లోపట. ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటాడు పొట్లూరి వెంకటేశ్వరరావు, సతీష్ చౌహాన్ అని. ఉమ్, వాళ్ళిద్దరు ఏంటంటే ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో భాగస్వాములు వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరు తప్పితే ఏంటంటే ఇంక ఇదేం తప్పు చేసినా వాడు సమర్థించాలి. ఆ సతీష్ చౌహాన్ అంటాడు. ఉమ్, వాడు అట్లా ఇంతకుముందు నార్త్లో సబ్బులు అమ్ముకునేవాడు. వాడు ఉమ్, సబ్బులు అమ్ముకునేవాడు. ఇక్కడ వీడిని ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ మేనేజర్ చేశాడు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే వాడి టీంలో కూడా వాడి తమ్ముడు, వాడి చెల్లె కొడుకు, వాడి మరదలు ఉమ్, వీళ్ళే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ వెండర్స్ ఉంటారు కదా. అవును. ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ గా వచ్చి జాయిన్ అవుతారో ఒరాకిల్లో, ఉమ్, ఆ కాంట్రాక్ట్ ఎవరైతే వెండర్ ఉంటారో ఆడ దగ్గర డబ్బులు తీసుకోవడం వీళ్ళ డ్యూటీ. బ్యాక్ అండ్ జాబ్స్. ఈ బ్యాక్ అండ్ జాబ్ సృష్టికర్తలు ఈ సతీష్ అంటాడు, ఆ పొట్లూరు వెంకటేశం అంటాడు. వీళ్ళిద్దరు ఈ బ్యాక్ అండ్ జాబ్ సృష్టికర్తలు ఒరాకిల్లో. ఇలా ఐటీ హబ్ గా పిలుచుకునే మన హైదరాబాద్ లో ఇంకా ఎంతో మంది ఎంతో మంది చౌహాన్లు ఉన్నారు, ఎంతో మంది వెంకటేశ్వర్లు ఉన్నారు. పేర్లు మారుతుంటాయి కానీ పేర్లు మారుతుండే ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి బ్యాక్ అండ్ జాబ్ లో వాళ్ళు ఎవరికి అన్యాయం జరుగుతుంది? నైపుణ్యం కలిగిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఎవరైతే పాపం పేద పిల్లలు, పేద రైతుల పిల్లలు మార్కెట్లో డబ్బులు ఇవ్వలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డబ్బులు ఉన్నోడేంది 5 లక్షలు 6 లక్షలు ఇస్తాడు, 4 రోజులు అని పని చేయించుకుంటారు, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని తీసేస్తారు, మళ్ళీ ఇంకో కొత్త దందా స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఒక్క నిమిషం, ఇది నాకు కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉంది. అంటే స్కామ్స్ లో ఎన్నో రకాల స్కామ్స్ చూస్తున్నాను. అవును. తిరుపతి లడ్డూలో కూడా చూసాను. అవును, ఇప్పుడు ఈ కార్పొరేట్ లో ఇప్పుడు మనం దీన్ని అన్వీల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనిషిలా ట్రీట్ చేయట్లేదు. మామూలుగా 24 గంటలు ఒక మనిషికి ఉంటే 8 గంటలు వాడు పని చేసినా ఇంక 8 గంటలు వాడి పడుకుంటాడు. అవును, తర్వాత ఇంకో గంటల సేపట్లో వాడి పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయి. సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి, అవి కూడా లేవు అనుకుంటా. సో మనం 2026లో ఉన్నాము. ఒక ఏమంటారు, స్వాతంత్రం సంపాదించుకొని ఒక నాగరిక మానవుడిగా మనం పిలుచుకుంటున్నాము. కానీ అది ఇప్పుడు స్లేవరీ. ఇంకొకటి నాకు ఒకసారి ఎవరో HR హెడ్ ఎక్కడో US లో ఉంటాడు, కాల్ చేశాడు నాకు. I don't remember his name also. That's okay. Anyway, Indians can work all the 24 hours, 12 hours, 18 hours. గొడ్డు చాకిరి ఎట్లా మాట్లాడుతుంటే we can manage your labor commissioner అంటాడు అతను. మీ లేబర్ కమిషనర్ కూడా that's a piece of cake for us to manage in India అంటాడు. అంటే వాడు ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడు. వాడి జాత్యహంకార రేసిజం వ్యాఖ్యలేంది. మన దేశం గురించి వాడికి మాట్లాడే హక్కు ఎక్కడిది? మళ్ళీ ఇక్కడ నుంచి లేబర్స్ ని తీసుకొని అక్కడ వాళ్ళ సంస్థలు ఏంటంటే మీరు ఇండియన్స్ కాబట్టి మీరు ఎంతసేపు అయినా పని చేయాలి, మేము చేయకూడదు. మేము మాత్రం 8 hours చేస్తాం అమెరికన్స్. ప్లస్ ఏంటంటే వాడికి ఈ సతీష్ చౌహాన్ గాడు, ఈ పొట్లూరు వెంకటేశం గాడు మద్దతు. వాడొక వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తారు సార్? వాళ్ళు చేయరు అసలు. వాడికి పొద్దుంతా బిజినెస్ చూసుకోవడం సరిపోతుంది, వాడు అసలు రాడు. సో ఇప్పుడు బయట బిజినెస్ చేసుకుంటూ కార్పొరేట్ జాబ్ చేస్తున్నాడు. అంతే. అది కూడా HR లెవెలా, మేనేజర్ లెవెల్. ఓకే. మీకు అప్లికబుల్ అయినప్పుడు మీకు 18 గంటలు 24 గంటలు అవసరమైతే నీ జీవితాన్ని వదిలేసి ఇక్కడ స్లేవ్ లాగా ఉండిపో అని చెప్పేసి చెప్తున్నప్పుడు మీకు అది అప్లికబుల్ అయినప్పుడు ఇది వాళ్ళకి ఎందుకు అప్లికబుల్ అవ్వట్లేదు? బికాస్ వీళ్ళ సపోర్ట్ ఉందని. ఏంటంటే అండి, ఇప్పుడు ఇతనికి ఏంటి, మేనేజర్స్ కి ఏంటంటే వాడు బిజినెస్ నడవాలి, బెంగళూరులో, ఆంధ్రాలో నడవాలి. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఒక 4 ఉండాలి వాడికి. సో వాళ్ళకి సెపరేట్ బిజినెస్ ఉన్నాయి. ఇది జస్ట్ ప్లస్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఒక వెండర్ కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకు, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళ కన్సల్టెన్సీ నుంచే ఎంప్లాయీస్ వస్తారు. వీళ్ళకి సెపరేట్ బిజినెస్ లతో పాటు ఇలాంటి కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఏది మా సంస్థలో ఒరాకిల్ లాంటి సంస్థలో మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. ప్లస్ డబ్బులు తీసుకుంటా ఉంటారు. ఎంత డబ్బులు తీసుకుంటారు? 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు పెట్టడం పర్ క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ సతీష్ చౌహాన్ అనే వ్యక్తి, వెంకటేశ్వర అనే వ్యక్తి ఆ టీంలో చూసినట్టయితే వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లె, వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ తోటల్లుడు, వాళ్ళ సడ్డకుడు, ఇది పాలిటిక్స్ అయిపోయింది కదా సార్. పాలిటిక్స్ లో టీం అంతా వాళ్ళే ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు ఏంది, ఇప్పుడు నాకు 16 గంటలు వేసినప్పుడు వాళ్ళకి 8 గంటలు వేస్తారు, ఎందుకంటే వాడు చుట్టాలు కదా. ఓకే, ఇది ఒక మాఫియా. వీళ్ళు ఏంటంటే ఒక మాఫియా వ్యవస్థని ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నడిపిస్తుంది ఇక్కడ. వాళ్ళకి ఎన్నిస్తాను, నేను HR కు మెయిల్ చేశాను, CEOకి ఫోన్ చేసి CEOకి మెయిల్ చేశాను. ఇంతవరకు 2 CEO యాక్టింగ్ CEO ఉన్నారు ఒరాకిల్ కు, ఇంతవరకు ఒక్కటి రిప్లై ఇవ్వలేదు నాకు. ఎందుకంటే నాకు ప్రూఫ్ ఉంది కదా. నౌ 15 న్యూస్ పేపర్ కవర్డ్ మై ఆర్టికల్ ఇంక్లూడింగ్ మెటా FN ఇంటర్నేషనల్, మెటా FN, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ఫైనాన్షియల్ నెట్వర్క్, జోర్డాన్, UAE అండ్ డెలావేర్ USA, ఇన్ని కంట్రీస్ లో కూడా వాళ్ళ పబ్లికేషన్స్ ఉన్నాయి. నిన్న ఆ పేపర్ నా ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. ఐ థాట్ ఓన్లీ నేషనల్ మీడియా ఇస్ కవరింగ్ ఫర్ మీ. ఇందులో ఎక్కడ అమెరికా లేదు మళ్ళీ. లేదు. బట్ ఐ థాట్ నాకు ఎందుకంటే నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఓకే, దట్స్ గుడ్ దట్ అట్లీస్ట్ నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే నా ఆర్టికల్ను, నా ఇష్యూను ఒక నేషనల్ మీడియా కవర్ చేసిందంటే నిజంగా నేను ఈ రోజు విజయం సాధించినట్టు లెక్క. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈవెన్ నా లాయర్ ఫోన్ చేసి ఫస్ట్లో ఏమనంటే ప్రూఫ్స్, ఈ కేసు ముందుకు వెళ్తుందో లేదో అని కొంచెం డౌట్ పడింది ఆమె. కానీ ఎప్పుడైతే ఆ మెటా ఎఫ్ఎన్ నా ఆర్టికల్ ను ప్రచురించిందో ఆమె కాల్ చేసి నాకు, శ్రీధర్ నువ్వు సగం విజయం సాధించినావు ఆల్రెడీ. డెఫినెట్ గా ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పైన నా పోరాటం ఆగదు. వాళ్ళు చేసే స్కామ్లను నేను బయటికి తీస్తా. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు నేను ఒక 70 ఈమెయిల్స్ రాశాను. 70 ప్లస్. ఓకే. ఒక్కదానికి కూడా ఒక్కటి రిప్లై ఇవ్వలేదు. ఈ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఉండే హెచ్ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళ పనులేంది, ఈ బ్యాక్ డోర్ జాబులు అమ్ముకోవడము, తర్వాత ఈ పనులు ఇల్లీగల్ పనులు చేసుకోవడము, బిజినెస్లు చేసుకోవడం తప్ప వాడు ఒక్కడు రిప్లై ఇవ్వడు. మెయిల్కు కాల్ చేసినా రెస్పాండ్ ఇవ్వడు. దాడికి తోడు ఈ పొట్లూరి వెంకటేశ్వరరావు, సతీష్ చౌహాన్ అనే వ్యక్తులు వాళ్ళని ఎగ్జిస్టింగ్ టీమ్ మెంబర్స్తో నాకు బెదిరింపు కాల్స్. ఏమని సార్? నువ్వు కేసు వాపస్ తీసుకోకుంటే నీ గురించి బ్యాడ్ గా సోషల్ మీడియాలో పెడతావట. పెట్టుకో, సోషల్ మీడియాలో ఏం పెట్టుకుంటారు? ప్రూఫ్స్ ఉండాలి కదా, బ్యాడ్ గా పెట్టాలంటే. పెట్టుకుంటారు, జస్ట్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు అంతే, సింపుల్. ఇప్పుడు ఒకరి పైన రూమర్స్ స్ప్రెడ్ చేయాలంటే ఎంతసేపు? నీ పైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తాము. ఇది నేను ఒక సోషల్ వర్కర్ అండి. తెలంగాణలో లాట్ ఆఫ్ పీపుల్ నో మీ. సోషల్ వర్కర్ కూడా. అవును, నన్ను చాలా మంది, ఇప్పుడు నా ఆర్టికల్స్ ఒక 50 పేపర్లలో ఉంటాయి. నా సోషల్ వర్క్ పేపర్, నా బుక్ ఇంత బుక్ ఉంటుంది. ఒక 50 పేపర్లు నా గురించి రాసినాయి, నా సోషల్ వర్క్ గురించి. సో దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్. నన్ను కూడా మీరు చేస్తారంటే చేసుకోండి. ఎందుకంటే మీరంటే ఎవరో తెలియదు ప్రజానికానికి, బట్ తెలంగాణ ప్రజానికానికి నేను తెలుసు. ఎందుకంటే నాకు ఇది కొత్త కాదు. నాకు మీడియా అయినా లేకుంటే ఈ బెదిరింపులు కొత్త కాదు. నేను సోషల్ వర్క్ చేసినప్పుడు కూడా ఎన్నో పార్టీల వ్యక్తులు కూడా నాకు బెదిరించారు, మేము హైజాగ్ చేయాలి ఈ మూమెంట్ను అని. అట్లాంటివి కూడా జరిగినాయి. నాకేం కొత్త కాదు, మీరు చేసుకోండి. తప్పితే నేను ఒక సానుభూతి ఏంటంటే వాళ్ళపైన ఎక్స్ కొలీగ్స్ అని చెప్పి వాళ్ళని ఇంతవరకు కూడా వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు నేను. తప్పితే ఒక లీగల్ లెటర్ మాత్రం డ్రాఫ్ట్ చేశాను వాళ్ళకు. ఇంకొకసారి నాకు బెదిరింపు కాల్స్ చేసినట్టయితే మీకు లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఆ కాల్స్ కి సంబంధించిన రికార్డింగ్స్ ఉన్నాయి. రికార్డింగ్స్ వాట్సాప్ కాల్స్ వీ కెనాట్ రికార్డ్. ఎక్స్టర్నల్ ఫోన్ తో ఏమైనా రికార్డ్ చేయడానికి ప్రయత్నించారా? ఉన్నది ఒక పొట్లూరు వెంకటేశ్వరరావు ఎక్స్టర్నల్ రికార్డ్ ఉంది, బట్ ఐ విల్ ప్రొడ్యూస్ టు ద కోర్ట్ అండ్ లేబర్ కమిషన్ ఆల్సో. సో వెన్ ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దే ఆస్క్, బికాస్ లాంగ్ బ్యాక్ ఆల్సో ఎట్లా మాట్లాడతాడు వాడు అంటే బూతులు అంటే బూతులు మాట్లాడతాడు వాడు. అసలు వాడు ఒక మనిషి కాదు అసలు. వాడు ఎవరు సార్? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు ఇక్కడే విజయవాడ ఎక్కడో ఆంధ్ర నుంచి వస్తాడు. వాడు ఏంటంటే 16 hours 22 hours షిఫ్ట్లు వేస్తాడు. చేయలేదు అనుకోండి ఫోన్ చేసి బూతులు తిడతాడు. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తారా సార్? 22 గంటలు ఒక మనిషి చేశాను. ఏమన్నా దాని సమాధానం ఏంటి? సమాధానం చేయాలంతే, ఎవరు లేరు. ఇప్పుడు పడుకోవాలని అడగలేదా మీరు? పడుకోకు, సిస్టమ్ చెయ్యి. చచ్చిపోతే వాడికి ఏం సంబంధం? వాడికి ఏం సంబంధం చెప్పండి. ఇప్పుడు మేనేజర్ అంటూ సతీష్ చౌహాన్ గానికి, పొట్లూరి వెంకటేశం గానికి ఏం సపోర్ట్ వాళ్ళు? మీరు చెప్పలేదా? మీరు అలాగే చెప్పానండి. 22 గంటలు పనిచేస్తున్నారా మీరు? నేను అడిగాను. అడిగితే నేను మేనేజర్, నాకు నా డైరెక్టర్ అంటే సతీష్ చౌహాన్, నాకు ఈయన బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరము అని వాడు చెప్పే మాటలు అయ్యి. వీడు ఏంటంటే ఈ కన్సల్టెన్సీలు, ఈ దందాలు నడిపించడానికి బిజినెస్ పార్ట్నర్స్ అక్కడ. ప్లస్ ఇంకోటి టీంలో ఉన్నదంతా మెజారిటీ ఏంది, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కళ్ళు, వాళ్ళ తోడళ్ళు వీళ్ళే కదా. ఇంకొకటి బయట ఉండడు అసలు. ఎట్లాంటి టీంలో మనం పనిచేస్తున్నాము. వాళ్ళు ఎవరు ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ చుట్టాలే కాబట్టి వాళ్ళను 24 గంటలు పని చేయించలేరు. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మరి ఇప్పుడు ఒక టీంలో వాళ్ళ చుట్టాలు, వాళ్ళ సంబంధికులు, వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం, ఒక 10 మందిని తీసుకున్నాం. 9 మంది వాళ్ళే ఉన్నారు. మీరు కూడా అందులో ఒక 10%. అవునవును. మీరు ఎన్ని గంటలు పని చేశారో ఒక రికార్డ్ ఉంటుంది. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయండి. ఓకే. ఈవెన్ లేటెస్ట్ డేటా ఒరాకిల్ నుంచి కూడా నాకు కొంతమంది నా మిత్రులు, నా వెల్ విషర్స్ కూడా నాకు పంపించారు. ఇంకా కూడా ఈ దోపిడీ జరుగుతుంది, ఈ 16 గంటలు 18 గంటలు వేస్తున్న ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళెవరు ఫైట్ చేయలేకపోయారు, మీరే ముందుకు వచ్చారు. మేము ముందుకు వచ్చాం కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది కూడా నువ్వు మీడియాకి పబ్లిష్ చేయి. ఓకే. సో ఇప్పుడు 10 మందిలో 9 మంది వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకున్నాను. మీరు ఒక 10%. ఈ డేటా అంతా తీసుకొని నాతో మాత్రమే 22 గంటలు 26 గంటలు పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళతో చేయించట్లేదు, ఎందుకంటే వీళ్ళకి ఆ సంబంధం ఉంది అని మీరు కంప్లైంట్ చేయడానికి వీళ్ళిద్దరు పైన ఉన్న అధికారులు ఎవరు లేరా? చేశానండి, నేను చెప్పాను కదా హైరార్కీ. నేను వాళ్ళ సమాధానం ఏంటి? నో రిప్లై. ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళందరే దొంగలు. ఏంటంటే వీళ్ళిద్దరే కాదు ఈ బ్యాక్ డోర్ స్కామ్స్ లో దొంగలు. వాళ్ళకి సహకరించే ఇక్కడ హెచ్ఆర్ మెంబర్స్ కూడా ఉంటారు.
వీళ్ళిద్దరే కాదు కదా, వీళ్ళందరూ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పైసలు ఎన్ని పంచుకోవాలి, ఏం పంచుకోవాలని వీళ్ళ ప్లాన్ ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే నేను చూశాను ఒకసారి కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఒరాకిల్లో, ఆ కాంట్రాక్ట్ వెండర్ వచ్చి డబ్బులు తీసుకుని సతీష్ చౌహాన్కి ఇస్తుంటే నేను చూశాను, ఫేస్ టు ఫేస్ చూశాను. రికార్డ్ చేశారా? రికార్డ్ చేయలేదు, బట్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఇంకో పెద్ద దొంగ ఒకటి ఉంటుండే, వాడు వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. వీళ్ళందరూ ఏంటంటే ఒక మాఫియా లాగా మారి ఈ స్కామ్ జరిపిస్తున్నారు ఇక్కడ. సార్ సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు. ఎందుకంటే మధ్యతరగతి వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సరేలే చదువుకుపోదాం అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే వాడికి ఈఎంఐ ఉంటుంది, ఫ్యామిలీస్ ఉంటాయి, కాంప్రమైజ్ అవ్వడానికి 100 కారణాలు ఉంటాయి. అవును, ఫైట్ చేయడానికి అతనికి కారణాలు ఉన్నా కానీ ఈ కారణాలు అవి డామినేట్ చేస్తూ ఉంటాడు. మీరు ఒక సోషల్ వర్కర్ అయ్యండి, మీరు కోవిడ్ టైంలో చాలా హాస్పిటల్స్ లైక్ మీరంటూ సమాజానికి కొన్ని సేవలు చేశారు, ఇది చెయ్యాలి అన్నట్టు. సో మీరు ఆ సామాజిక స్పృహ ఉండో లేకపోతే ఇంకేదైనా అయ్యో సరే, సామాజిక స్పృహ పక్కన పెట్టండి, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని మీకు అనిపించింది, ఎంతో మందికి అనిపిస్తుంది, కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. మీరు అలా అవ్వలేక దీనికి ఒక మార్పు రావాలని చెప్పేసి మీరు దీనికోసం ఫైట్ చేయడానికి ముందుకొచ్చారు. దాన్ని రిజైన్ చేశారు, జాబ్ కి చేసి మొత్తానికి కంప్లైంట్ చేశారు. ఎక్కడెక్కడ చేశారు? I complained to Telangana Labour Commissioner, Ministry of Labour, New Delhi, National Human Rights Commission, New Delhi, and yesterday I filed a grievance in Prime Minister Office. Accept అయిందా? And I have acknowledgement also. I'll send it to you. Okay, PMO కూడా చేశారు. PMO కూడా చేశాను. Even I have submitted my letter to leader of opposition also. Okay. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది, you please raise in the parliament. ఎందుకంటే ఇట్లా కార్పొరేట్ కంపెనీలో శ్రమ దోపిడీ జరుగుతుంది, దానిలో లేబర్ లాస్ ఫాలో కావట్లేదు, వాళ్ళన్ని జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్లీజ్ రైజ్ అని నేను నిన్న రాహుల్ గాంధీ గారికి నేను ఈమెయిల్ చేయడం జరిగింది. నాకు ఒక రాహుల్ గాంధీ గారి ఎక్స్ పిఏ ఒక కనిష్క సింగ్ అని నాకు పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన నుంచి నేను రాహుల్ గాంధీ గారికి నేను ఈమెయిల్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఐ విల్ రిలీజ్ ఇట్ టు యూ ఆల్సో టుడే. నేను మీకు రిలీజ్ చేస్తాను ఆ లెటర్ కూడా. నేను ఇంకా కూడా నేను ఏంటంటే లాట్స్ ఆఫ్ వయలేషన్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్, ఐ విల్ డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్ ఐ విల్ file a case in Income Tax Department and Oracle. Also I will complain to Enforcement Directorate. Enforcement Director కూడా నేను కంప్లైంట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఒక విద్యా సంవత్సరాన్ని తీసుకుందాం సార్. అవును, ఒక 50 లక్షల మంది ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తారు అనుకో. అవును, అందరికీ సాఫ్ట్వేర్ పైనే గురి, అందులోనే జాబ్ సంపాదించాలి, సేఫ్ గా ఉండాలి, ఏసీలో ఉండాలి. అవును, అందరికీ చెప్పుకోవాలి, అక్కడ ప్రాజెక్ట్ లో పనిచేసి మెల్లిగా ఆన్ సైట్ అమెరికా వెళ్ళాలి. అవును, ఇది ఒక లాంగ్ టర్మ్ గోల్. అవును, అది అచీవ్ చేసే ప్రాసెస్ లో 10 జాబ్స్ ఉన్నాయి అనుకుందాం, కానీ 100 మంది పాస్ అవుతున్నారు. ఈ 10 మంది కోసం ఈ 10 మంది జాబ్స్ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా జాబ్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళే ఇప్పుడు ఒక డిమాండ్ ని సప్లైని వీళ్ళే క్రియేట్ చేసి, వీళ్ళే ఒక సంస్థను క్రియేట్ చేసి, వీళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఆ జాబ్ ఇస్తామని చెప్పేసి బ్యాక్ డోర్ లో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మొత్తం తీసుకుంటున్నారు. అది లక్షల్లో ఉంటుంది. తీసుకొని మొత్తానికి జాబ్ ఇస్తున్నారు, కానీ ఆ జాబ్ ని 6 నెలల్లో వాళ్ళే మీ పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పేసి మొత్తానికి లైక్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ జాబ్ ని వాళ్ళకి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి, మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మళ్ళీ 4 లక్షలు తీసుకోవాలి కదా, 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు. 6 నెలలకి 6 లక్షలు సరిపోతాయి కాబట్టి అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వీళ్ళతో కూడా అదే పద్ధతి రిపీట్. ఇది ఒక సైకిల్. ట్రైన్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, జాబ్ ఇస్తున్నారు, మళ్ళీ ఫైర్ చేస్తున్నారు. అవును, ఈ హెచ్ఆర్ వ్యవస్థనే దొంగ వ్యవస్థ. ఈ కార్పొరేట్ ఏంటంటే వీళ్ళు కార్పొరేట్ క్రూక్స్ కరెక్ట్ చెప్పాలంటే. సో ఇది వాళ్ళు ట్రైనింగ్ చేసి వచ్చిన వాళ్ళకి ఇలా ఇస్తుంది. నిజంగా డిజర్వ్డ్ క్యాండిడేట్ ఉంటారు. మామూలుగా ఒకరిని బ్యాక్ ఎండ్ తీసుకుంటారంటేనే అతనికి టాలెంట్ లేదనే అర్థం, లేకపోతే అతను ఆ పారామీటర్స్ మ్యాచ్ అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో. సో ఏ మాత్రం అవసరమో ఇంటర్వ్యూ వరకు ఎంత అవసరమో అంతవరకే ఇచ్చి వాళ్ళని తీసుకొని ప్రాజెక్ట్ లో పని చేయించి మళ్ళీ డబ్బులు తీసుకొని తీసుకున్న డబ్బులకి నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఏది మళ్ళీ వాళ్ళే నువ్వు అర్హుడవని తీసుకున్నప్పుడు మళ్ళీ నీకు అర్హత లేదు, నీ పని బాగాలేదని మళ్ళీ వాళ్ళే బయటకు పంపిస్తారు. మళ్ళీ కొత్త డబ్బుల కోసం మళ్ళీ కొత్త ఇది. ఇక్కడ అర్హులు ఉంటారు, నిజంగా చదువుకుని సబ్జెక్ట్ వచ్చిన వాడు ఉంటాడు. అలాంటి వాళ్ళని 22 గంటలు 18 గంటలు పని చేస్తున్నారు. ఎందుకంటే పొమ్మనక పొగ పెట్టినట్టు వాడే వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో. ఇంకొకటి నేను అంటే రీసెంట్ గా ఎందుకు నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుందంటే, నేను సిక్ ఉన్నాను యాక్చువల్ గా. నాకు వైరల్ ఫీవర్ వచ్చి అన్ని గంటలు పని చేస్తే మీరు ఆబ్వియస్లీ సిక్ అవుతారు కదా సార్. అవుతాను. ఆ వైరల్ ఫీవర్ వచ్చి ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. హాస్పిటల్లో ఉంటే నేను ఉన్నా కానీ నేను ల్యాప్టాప్ నుంచి హాస్పిటల్ నుంచి అంటారు. అప్పుడు నేను సిక్ అయిందంటే నాకు సిక్ అవసరం లేదు, చేయాల్సిందే, సిక్ అయినా చేయాల్సిందే, సిక్ కాకుండా చేయాలి. ఆ సతీష్ చౌహాన్ అంటాడు ఏంటంటే వాని పూర్వ చరిత్ర ఏంటంటే వాడు సబ్బులు అమ్ముకునేవాడు ఫస్ట్ లో. తర్వాత ఎవరినో ఇట్లే పట్టుకొని వాళ్ళ మీద పట్టుకొని వాడు ఇట్లా ఒరాకిల్లో ఎంటర్ అయ్యాడు. వాడికి అన్ని ఆ చిల్లర బుద్ధులు తప్ప ఒక ప్రొఫెషనలిజం లేదు. సబ్జెక్ట్ అన్నా ఉందా? మేనేజర్ లెవెల్లో సబ్జెక్ట్ లేదు. వాడు ఏంటంటే దొంగ, ఇక్కడ జాబులు అక్కడ అమ్ముకోవడం, డబ్బులు తీసుకోవడము. వానికి తోడి పొట్లూరు వెంకటేశం గాడు. ఇంతే. ఇదంతా ఏంటంటే వీళ్ళు దొంగల ముఠ, ఒరాకిల్లో దొంగల ముఠ.
సింపుల్. ఒరాకిల్లో దొంగల ముఠా వీళ్ళంతా. ఇలా వేరే వేరే సంస్థల్లో, ఎందుకంటే ఐటీ హబ్ అని మనకి ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ కి అలా పేరు. అవును. నైట్ అయితే అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటాం, ఇన్ని కంపెనీలు ఉన్నాయా అని చెప్పేసి ఇంకా చాలా హోప్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు జాబ్ actually గా అంటే చాలా కంపెనీస్ లో కూడా ఇది జరుగుతుంది. అంటే కొన్ని కంపెనీస్ నిజాయితీగా ఉన్నాయి, నేను లేదనట్లేదు. బట్ మీరు ఒరాకిల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఇది బయటకు నాకు వచ్చింది. ఇంటర్నల్ గా ఇది తెలిసింది. ఎందుకంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారని. ఎందుకంటే ఇప్పుడు టీమ్ లో మెరిట్ ఆధారంగా ఎవరు రారండి, వాళ్ళ చుట్టాలైతేనే టీమ్ లోకి ఎంటర్ అవుతారు. అది ఇంకా అది చాలా, ఎందుకంటే చుట్టాలు ఎంటర్ అవుతారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వీళ్ళంతా ఏంటంటే అంత దొంగల ముఠా. పాలిటిక్స్ అయింది సార్, ఇప్పుడు Politics. సెట్ అవుతారు, వాళ్ళ అవునవును. తమ్ముడు బామ్మర్ది చెల్లి తమ్ముడు అవునవును. అన్నట్టు ఒక్కొక్కరు ఇచ్చినట్టు. అవునవును. సో ఇందులో కూడా కార్పొరేట్ నెపోటిజం ఇది. అవును, నెపోటిజం. అవునవును. అంటే అన్ని ఫీల్డ్ లో ఉంది. బట్ ఇంకా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే, అంటే ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే లేబర్ లాస్ అని నవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, నేను అడిగిన లేబర్ లాస్ మిగతా వాటికైతే యూనియన్లు ఉంటాయి, దీనికి యూనియన్ వర్తించదు. యూనియన్ లేబర్ లాస్ కి కంప్లైంట్ చేస్తామంటే లేబర్ లాస్ అని ఇంకా నవ్వుతున్నారు. చీప్ గా ఇంకోటి ఏమంటానంటే, నాకు ఫోన్ చేసి ఇట్స్ పీస్ ఆఫ్ కేక్ టు మేనేజ్ దెమ్ అంటే, వాడికి ఇంగ్లీష్ తెలుగు రాదు కదా, యూఎస్ నుంచి ఫోన్ చేసి ఫర్ అస్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ టు మేనేజ్ దెమ్. మరి ఎవరిని మేనేజ్ చేస్తారో రేపు మీడియా ముఖంగా వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఎవరిని మేనేజ్ చేస్తారో, నేను డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు నాకు న్యాయం జరగలేదు అనుకోండి, నేను మళ్ళీ హిట్ టీవీ స్టూడియోకి వస్తాను. సింపుల్. నాకు న్యాయం జరగకుంటే హిట్ టీవీ స్టూడియోకి వస్తాను. డెఫినెట్లీ ఐ విల్ స్టేజ్ అ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒరాకిల్. ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఈ ఉద్యమం అనేది ఇప్పట్లో ఆగదు. నిజంగా కూడా ఎంతమంది అయితే వాళ్ళ ఇల్లీగల్ గా థ్రెటన్ చేసి తొలగిస్తున్నారో వాళ్ళందరికీ నా సహాయ సహకారాలు ఉంటాయి. డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళందరితో కూడా నేను కంపల్సరీ అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూడా నేను ధర్నా చేయిస్తా ఢిల్లీలో. ఈ లెక్కన ఇది మీ ఒక్కరి సమస్య కాదు సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా దానికి గురవుతున్నారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు కూడా 16 గంటలు పని చేస్తున్నారా, 18 గంటలు చేస్తున్నారండి. చాలా మంది ఎలా చేస్తున్నారు సార్? హెల్త్ పాడైపోతుంది కదా. పాడైపోయినాయి కదా ఆల్రెడీ చాలా మందికి పాడైపోయి. ఇప్పుడు మీరు అంటే జనరల్ చూసినట్టయితే, అంటే నాకు ఒక సైకాలజిస్ట్ చెప్పాడు, చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు డిప్రెషన్ తర్వాత అల్జీమర్స్ తో బాధపడుతున్నారు అని ఒక సైకాలజిస్ట్ నా ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకంటే ఒకటి మెంటల్ పీస్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెంటల్ పీస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇవి డబ్బులు రావచ్చు, కానీ ఆ 16 hours 18 hours చేయడం వల్ల వాళ్ళకి ఆ మెంటల్ పీస్ పోతుంది. ఆ ప్రెజర్స్ తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. మీరు నిన్న మొన్న పేపర్లో కూడా చూసినారు, చాలా చూస్తున్నారు మీరు, ఒకటే కాదు చాలా మంది కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఆపాలి. ఇంక ఇదంతా దీనికి ఒక ఎండ్ పెట్టాలనే ఎండు పెట్టాలనే దృక్పథంతోనే నేను ఈ విధంగా బయటికి రావడం జరిగింది. వాళ్ళపైన పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్ గా చెప్పాను కదా, వేరే వాటికైతే యూనియన్లు ఉంటాయి, కార్పొరేట్ లో అలాంటివి వర్తించవు కాబట్టి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా జరుగుతుంది. మీకు సోషల్ సర్వీస్ తో పాటు మీకు లా పైన కూడా కొద్దిగా గొప్ప మీకు నాలెడ్జ్ ఉంది. ఉందండి. ఇప్పుడు నా ఈ విషయంలో చూసుకుంటే నాకు చాలా మంది లాయర్స్ ఏమన్నారంటే, ఫస్ట్ లో పెద్ద కార్పొరేట్ కంపెనీ కదా, మనం వాళ్ళతో గెలుస్తామా లేదా అని ఉండే. బట్ ఐ స్టార్టెడ్ మై అజిటేషన్ అండ్ కంప్లైంట్స్. బట్ ఫైనల్లీ 15+ మీడియా అవుట్లెట్స్ నాకు సపోర్ట్ చేసి వాళ్ళ పేపర్లో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లైవ్ మింట్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హన్స్ ఇండియా కానీ, తర్వాత సియాసత్, వెలుగు, సాక్షి, వీటన్నిటిలో మీ ఆర్టికల్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు నిన్న ఏంటంటే మెటా ఎఫ్ఎన్ ఇంటర్నేషనల్ ఒక మ్యాగజైన్, అది మెటా ఎఫ్ఎన్ కూడా నాది వచ్చింది. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్. ఇంకా కూడా రిపబ్లిక్ ఐ will contact New York Times also, every international magazines, international newspapers I'll contact, because I have 15+ now. I'll add 15+ more also, because I'm doing, see, every media is supporting me, because I have submitted my every proof to media, because నాకేందంటే ఒరాకిల్లో న్యాయం జరగలేదు కాబట్టి నాకేంది లేబర్ కమిషన్ అప్రోచ్ అయ్యాను, ప్లస్ మీడియా కూడా 4th estate లాంటిది, మీడియా కూడా అప్రోచ్ అయ్యాను. మీడియా నా సమస్యను దృష్టి పెట్టుకొని వాళ్ళు ప్రచురించడం జరిగింది. నిజంగా కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మీడియాకి. ఇప్పుడు నేను దీన్ని అందరి ముందుకు తీసుకొస్తున్న ఉద్దేశం కూడా అదే. అవును. ఇప్పుడు మీరు మొత్తంగా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఒరాకిల్లోనే? నేను 14+ years పనిచేసాను ఒరాకిల్లోనే. మామూలుగా మీ పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే ఉండరు 6 నెలల తర్వాత. నేను ఒక ఏ ఎక్స్పర్ట్ అండి, యాక్చువల్ గా నేను ఒక ఏ ఎక్స్పర్ట్. నేను ఎందుకంటే నేను మామూలుగా ఇప్పుడు ఏంటంటే అందరు చేసే పనిని నేను 2-3 hours కూడా కంప్లీట్ చేయగలను. అలాంటి దృష్టి పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా మొత్తం నాకే 16 hours 17 hours వేసి వీళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు. అదేంటంటే ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళతోనే పని చేయించడం జరుగుతుంది. జనరల్ కూడా ఎక్కడ జరుగుతుంది, బయట కూడా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే నేను చెప్పాను, నేను క్లియర్గా చెప్పాను. అంటే ఒక 70-80 emails రాశాను నేను, సిఇఓకు, సిఎఫ్ఓకు, టాప్ మేనేజ్మెంట్కు. ఒక్క రిప్లై ఇవ్వలేదు ఇంతవరకు. నాకు కాల్ చేస్తారు మళ్ళీ వాళ్ళు, కాల్ చేసి అలాంటిది ఏం లేదంటారు,
ప్రూఫ్ రికార్డ్ ఉందంటే చూడరు మళ్ళీ అది కూడా టెలిఫోన్ కాల్ వాట్సాప్ కాల్ చేస్తారు చేసి ఇట్లా ఉందంటే అదేం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటారు. సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే రేపు కోర్టులు డిసైడ్ చేస్తాయి, లేబర్ కమిషనర్ గారు డిసైడ్ చేస్తారు, మీడియా ఛానల్స్ డిసైడ్ చేస్తారు మీ బాగోతాలు, మీ చీకటి బాగోతాలు. వీళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు చౌహాన్ అండ్ వెంకటేశ్వర్లు అనే పేరు చెప్పి? 20 ఏళ్ళ నుంచి ఉన్నారు ఒరాకిల్లో. మీ మీద ఇలాంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నాకు గత 2-3 ఏళ్ళ నుంచి నడుస్తుందండి ఇది. ఇది ఏమైనా టార్గెటెడ్ గ్రడ్జా లేకపోతే అందరి పైన ఇలాగే ఉందా? లేదండి, ఇది కొంచెం టార్గెటెడ్ ఉంది, అందరి పైన కూడా ఉంటుంది. ఇది నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ గా కుమిలిపోతున్నారు, ఎవరు బయటికి రావట్లేదు. బయటికి రావాలంటే ఎంతో ధైర్యం, ఎంత కుమిలిపోతున్నది. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు కుమిలిపోయి బయటకు వచ్చేసాను. నేను ఏదో అంతే కదా సార్, ఒక పాయింట్ తర్వాత ఉండదు ఇంకా, కోల్పోవడానికి ఏమీ లేదన్నప్పుడు బెలూన్ కూడా కొంతవరకే ఎక్స్పాండ్ అవుతుంది, తర్వాత పగిలిపోతుంది. ఇప్పుడు ఆ బెలూన్ లాంటి పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి నేను వచ్చినాను. మంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. బయట కూడా లేబర్ కమిషనర్ గారితో 2 సార్లు మాట్లాడాను నేను. డెఫినెట్ గా వాళ్ళు నోటీస్ పంపడం జరిగింది వాళ్ళకు. డెఫినెట్లీ వాళ్ళు విల్ కాల్ దెమ్ టు ద లేబర్ కమిషనర్. అక్కడ న్యాయం జరగకుంటే డెఫినెట్లీ ఐ విల్ గో టు ద కోర్ట్, సుప్రీం కోర్ట్ వరకు వెళ్తాను నేను. మామూలుగా సార్, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ మనకు లాలో కొన్ని లొసుగులు తీసుకొని చాలా వరకు ఏవైతే ఉన్నాయో చాలా మితిమీరుతుంటారు. అంతెందుకు రీసెంట్లీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఒక పోలీస్ ఆఫీసర్ ని డబ్బులు తీసుకుంటుంటే అతని చేతిలో డబ్బులు లేవు కదా అని చెప్పేసి బెయిల్ ఇచ్చారు. అతని పైన ఎలాంటి చర్యలు జరగలేదు, ఒక ఫైల్లో ఉన్నాయి, అతని చేతిలో లేవు అన్నారు. ఇలా ఇది ఎలా ఉందంటే ఇంకొకరు వచ్చి మర్డర్ చేసినా సరే అతని కడుపులో కత్తుంది కానీ పొడిచింది ఇతను కాదు కదా, వేలు ముద్రలు దొరికినా కానీ తీయబోతుంటే ఇంకా రకరకాలుగా ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉంటాయి. అలా ఉంటాయి. జనరల్ గా లా ప్రకారం అంటే ఇప్పుడు ఏదన్నా చిన్న లొసుగు ఉందా లేదు, మేము అంటే మామూలుగా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అగ్రిమెంట్ లో అన్ని ఎస్ ఐడు అని కొట్టేసి మొత్తానికి అగ్రి కొడతాం కదా, అలా కార్పొరేట్ లో మీరేమైనా అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఏదైనా చిన్న లొసుగు సో దట్ మీకు 22 గంటలు 18 గంటలు అవసరమైతే 24 గంటలు పని చేయించుకోవడానికి ఇలాంటి అగ్రిమెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వరండి. నేను అడిగాను మీ బైలాస్, మీ యొక్క రిటర్న్ హెచ్ఆర్ పాలసీస్ నాకేమో అని అడిగాను. అసలు హెచ్ఆర్ పాలసీస్ ఏమన్నారు అంటే ఇష్టం, ఇంకా దానికి లిమిట్ లేదు. 12 గంటలు పని చేసుకో, 18 గంటలు పని చేసుకో, నువ్వు 2 గంటలకు 1 గంటకు అలవెన్స్ ఇవ్వరు. నైట్ షిఫ్ట్ ఉంటే కంపల్సరీ యాజ్ పర్ ది ఇండస్ట్రియల్ యాక్ట్ నైట్ షిఫ్ట్ దే హావ్ టు గివ్ అలవెన్స్ అండ్ సెండ్ ద క్యాబ్ ఫెసిలిటీ. మీకు 4 గంటలకు షిఫ్ట్ ఉంటే పొద్దున్న 4 గంటలకు షిఫ్ట్ ఉంటే కనీసం 2 గంటల కన్నా క్యాబ్ వస్తే మీరు ఎక్కడి నుంచి సరే ఇంటికి వస్తారు. క్యాబ్ కూడా రాకపోతే క్యాబ్ లేదు. వాళ్ళు అంటారు ఆ టైంలో మేము క్యాబ్ ప్రొవైడ్ చేయలేము, వెండర్స్ ఆర్ కాస్ట్లీ అంటారు. వెండర్ చాలా కాస్ట్లీ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. కంపల్సరీ ఆఫీస్కి రావాల్సిందే, వీక్లీ 3 అన్నా రావాల్సిందే, 4 times అన్నా రావాల్సిందే. మళ్ళీ అదొకటి చూస్తారు కదా రికార్డు, ఆఫీస్కి రావాలంటారు. ఎందుకంటే ఇదంతా ఏంటంటే వీళ్ళంతా ఇది ఒక మాఫియా లాగా వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ క్యాబ్స్ వస్తారండి, ఎందుకు రావండి? ఇప్పుడు యూబర్ అన్ని ఉంటాయి, రియంబర్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కాస్ట్ కటింగ్ పేరుతో ఏంటంటే కాస్ట్ కటింగ్ అండ్ ఓవర్ వర్కింగ్ వాళ్ళకి కావాల్సింది కాస్ట్ కట్, తక్కువ మంది ఎక్కువ పని చేయాలి, ఎక్కువ గంటలు పని చేయాలి. సార్ బంగారు గుడ్డు పెట్టే బాతుని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ దాని గొంతే నులిమేస్తే అది ఇంకా గుడ్డు పెట్టదు, చచ్చిపోతుంది కదా సార్. ఇప్పుడు మీరు 8 గంటలు 9 గంటలు మహా అంటే 10 గంటలు పని చేస్తారు. సో మీలాంటి ఎంతమంది ఎంప్లాయీస్ నుంచే ఆ సో కాల్డ్ వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది. సో అప్పుడే సంస్థ నిలబడుతుంది, అప్పుడే ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకేదన్నా కానీ జరుగుతుంది, డెవలప్మెంట్ కానీ జరుగుతుంది. ఇప్పుడు ఇలా మిమ్మల్ని ఇలాంటి ఇబ్బందులకు గురి చేసి ఇలా ఒక్కొక్కరిని నిష్క్రమించేలా చేసి ఒక్కొక్కరిని క్విట్ చేసేలా చేస్తే మరి సంస్థ ఏదైతే ఉందో సంస్థ పునాదులే కదిలిపోతాయి కదా, ఇంకా అది ఎందుకంటే ఇప్పుడు ఒకరు పోయిన అనుకోండి ఇంకొకరిని తీసుకుంటారు. అంటే కొన్ని పేర్లు నేను చెప్పకూడదు, రీసెంట్ కూడా కొంతమందిని తీసేశారు అక్కడ ఒరాకిల్లో. సేమ్ లే ఆఫ్స్ ఇది అడిగినందుకే తీసేశారు. పర్సనల్ గా క్వశ్చన్ చేస్తే రీసెంట్ కూడా కొంతమంది తీసేశారు. దే ఆర్ ఇన్ టచ్, వాళ్ళందరూ నాకు టచ్ లో ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళ పేర్లు నేను మీడియా ముఖంగా చెప్పకూడదు. కానీ ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తారో దే విల్ బి అవుట్. పాలిటిక్స్ లో ప్రతిపక్షం లేనట్టు ఇప్పుడు మీకు కూడా సపోర్ట్ గా ఎవరు లేరు, ఎవరికి వాళ్ళకు సపోర్ట్ మీడియా అండి. ఎందుకంటే నేను మీడియా లేకుంటే ఈరోజు ఈ 15 వార్తాపత్రికల్లో ఇంక్లూడింగ్ మెటా ఎఫ్ఎన్ వచ్చేది కాదు. నాకు చాలా మంది లాయర్స్ కూడా స్టార్టింగ్ లో జంకారు నాకు సపోర్ట్ చేయాలంటే. కానీ ఈ రోజు ఎప్పుడైతే నా ఆర్టికల్ 15 పేపర్లు వచ్చిందో వాళ్ళు నాకు కాల్ చేసి సార్ ఐఎమ్ దేర్ విత్ యూ అని నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఫైట్ చేస్తున్న ప్రాసెస్? ఎందుకంటే ఊరికే కాదు కదా, ఫైట్ చేయాలన్నా సరే లాయర్స్ కి ఫీజు కట్టాలి, లేకపోతే టైం ఖర్చు అవుతుంది, మెంటల్ ప్రెషర్ ఉంటుందండి. బట్ యాక్చువల్ గా ఐఎమ్ ఏ గుడ్ రీసెర్చర్. నేను మంచి రీసెర్చ్ చేస్తాను, ఎందుకంటే నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తాను, తర్వాత ఇవన్నీ చేస్తాను. నేను సోషల్ వర్కరు, తర్వాత నేను ఐ ఇన్వాల్వ్ ఇన్ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్. నేనేంటంటే ఉన్న టెక్నాలజీని ఐఎమ్ ఏ ఎక్స్పర్ట్ రైట్, ఆ ఎక్స్పర్ట్నెస్ వాడుకొని నేను నా ఓన్ డిజైన్ చేసుకున్నాను. అసలు లాస్ ఎలా ఉన్నాయి,
తెలంగాణ లేబర్ లాస్ ఉన్నాయి, నేషనల్ లేబర్ లాస్ ఎలా ఉన్నాయి. నేను ఇంతవరకు కూడా ఏ లాయర్కు ₹1 ఇవ్వలేదండి. నా దట్ ఈస్ మై ఓన్ రీసెర్చ్. ఓకే. ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ కాగ్నిటివ్ కైండ్ ఆఫ్ వే. ఎందుకంటే ఐ డూ మై ఓన్ రీసెర్చ్. నేను ఎవరిని, ఎందుకంటే ఇప్పుడు లాయర్స్ కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, అడిగితే నాకేం తెలియదు అసలు ఈ కార్పొరేట్ లాస్, నాది ఏంటంటే పోవడము రావడము ఏదో పిటిషన్ వేయడం ఇదే అని చెప్పారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకేం తెలియదు అన్నారు. బట్ నేను అట్లా కాదండి. వాట్ ఎవర్ లా పాయింట్స్ ఐ రేజ్ ఇట్, డెఫినెట్లీ ఐ హావ్ పర్చేస్ సమ్ బుక్స్ ఆల్సో, లా బుక్స్ ఆల్సో. లా బుక్స్ చూశాను అసలు ఎట్లా ఉన్నాయి ఏమున్నాయని, మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని కొన్ని పర్చేజ్ చేసి కూడా చూశాను. లా బుక్స్ చూసి నా పాయింట్స్ రాసుకున్నాను, అన్ని పాయింట్స్ రాసుకొని అని మొత్తం కూడా విత్ లీగల్ డ్రాఫ్ట్స్తో సహా నేను ఈమెయిల్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక సీఈఓలు 2 ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో కొట్టుకోవడం తప్ప ఒక ఈమెయిల్కి రిప్లై ఇచ్చింది లేదు. వాళ్ళకి ఇంటర్నల్గా ఎన్నో గొడవలు అక్కడ. ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ ఒరాకిల్ ఇండియా అనేది శ్రమ దోపిడీ చేస్తుంది, ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్కి గౌరవం ఇవ్వట్లేదు, అక్కడ హ్యూమన్ రైట్స్ అనేది వైలేట్ అవుతున్నాయి మొత్తం అక్కడ. అందుకే నేను నిజంగా ఎందుకంటే చేస్తామంటే కేర్ కూడా చేయట్లేదు. అందుకే నేను ఫస్ట్ కంప్లైంట్ కూడా నేను లేబర్ కమిషన్ ముందు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే 16 hours ఫోన్లు చేసి బూతులు మాట్లాడి ఇవన్నీ చేయడము, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడితే మన ఇండైరెక్ట్ గా మర్డర్ సార్. అది ఒకేసారి చంపడం కాకుండా మెల్లిమెల్లిగా ఒక మనిషిని చంపడం. ఇది కాకుండా నేను కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పేసి ఎవరో చిల్లర కలర్ పట్టుకొని టీంలో ఈ పొట్లూరు వెంకటేశ్వరరావు ఉంటాడు, నాకు కాల్స్ చేపించి బెదిరించడం. నాకు బెదిరించడం, ఏం బెదిరిస్తారు నన్ను? నేను ఇంత దూరం వెళ్ళినా నన్ను బెదిరిస్తే మీరు బెదిరితారేమో కావచ్చు. నేను బయటకు వచ్చిందంటే నాకు నా ధైర్యానికి మీరు మెచ్చుకోవాలి ఫస్ట్, అంతే కదా. నేను బయటకు వచ్చి ఇంతమంది కంప్లైంట్ చేసినంటే నా ధైర్యానికి మెచ్చుకోవాలి మీరు. నన్ను బెదిరిస్తే నేను బెదిరించి తాటాకు చెప్పులకు ఎప్పుడు నేను భయపడను. డెఫినెట్గా ఈ విషయాన్ని నేను నేషనల్ మీడియాకి మళ్ళొక్కసారి కూడా నేను ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నా. రిపబ్లిక్ టీవీ ఆల్సో ఇన్ టచ్ విత్ మీ. డెఫినెట్గా దీన్ని నేను ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా నేను ఐ విల్ రైజ్ ఇట్. ఎందుకంటే ఇది ఏంటంటే ఎవరైతే ఒక వ్యక్తి హక్కుల కోసం పోరాడతాడో వానికి జరిగిన ఇది ఏంటంటే పాపం లాంటిది. నేను ఎప్పుడైతే నా హక్కులు నేను మాట్లాడితే నన్ను తీసేశారు. ఇది చాలా బేసిక్ సార్. హక్కు కన్నా ఇది వెరీ బేసిక్. ఒక మనిషి అంటే బ్రతకడానికి ఉద్యోగం చేయాలి, కానీ ఉద్యోగం చేయడానికి బ్రతకడం. మేము ఫోన్ లో కాదు కదా 2 గంటల్లో ఛార్జింగ్ అవ్వడానికి. ప్రతి మనిషికి ఒక 8 గంటలు నిద్ర అవసరం. మై ఓన్ స్టార్ట్అప్స్, రీసెంట్లీ ఆల్సో ఐ స్టార్టెడ్ మై ఓన్ స్టార్ట్అప్ అండ్ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ బికాస్ దట్ మచ్ క్యాపబిలిటీ ఐ హ్యావ్. దానికి ఒక పనికిరాని దీనికంటే లేబర్ అడ్డా జాబ్స్ బెస్ట్. మనకి ఆంథ్రోపిక్ వచ్చింది, అంత చదువుకొని మీరు లేబర్ అడ్డా జాబ్స్ బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే అక్కడ గౌరవం ఉంటుంది, రెస్ట్ ఉంటుంది, పే ఉంటుంది, హాలిడే ఉంటుంది. అవును. ఇప్పుడు నిన్న ఆంథ్రోపిక్ ఉంది, నిజంగా ఒక డెడ్లీ వెపన్ లాగా వచ్చింది. అది మొత్తం యుఎస్ స్టాక్స్ అన్ని కూడా కుదేలైపోయాయి. ఎందుకంటే ఒక 500 పేజీల లీగల్ డాక్యుమెంటింగ్ కూడా 5 సెకండ్లో మొత్తం సినాప్సిస్ ఇస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటే టెక్నాలజీ ఏంటంటే అలాంటి దాంట్లో మీరు ఎక్స్పర్ట్ కూడా, ఎక్స్పర్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆంథ్రోపిక్ ఈ రోజు స్టార్ట్ కాలేదండి, 2021లో స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ఒక కంపెనీ కూడా నిన్న బెంగళూరు బేస్డ్ కంపెనీ కూడా, అది కూడా వాళ్ళ పేరు కూడా ఆంథ్రోపిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే బెల్గాం బేస్డ్ లో వాళ్ళు లాస్ సూట్ కూడా వేశారు వాళ్ళ పైన. ఎందుకంటే ఇప్పుడు ఆంథ్రోపిక్ ఒక కెమికల్ వెపన్ ఎట్లా తయారు చేయాలో కూడా చూపెడుతుంది. అంటే ఒకటి ఎలన్ మస్క్ ఒకటి అన్నారు మనకు, ఏమన్నారంటే మంచికైనా పనికి వస్తుంది, మళ్ళీ దరిద్రానికైనా పనికి వస్తుంది. రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కెమికల్ వెపన్ తయారు చేస్తున్నారు అంటే దాని ఎంత డేంజర్ ఉన్నట్టు. ఎందుకంటే నిన్న మొన్న ఒక పేపర్ లో చూస్తే ఒక రోబో, ఏఐ బేస్డ్ రోబో ఆ టెక్నిక్ చంపనికి ప్రయత్నించింది. అంటే చూడండి, అంటే ఇప్పుడు ఎలన్ మస్క్ అన్నట్టు కూడా మంచికి పనికి వస్తుంది, చెడ్డకు పనికి వస్తుంది. బట్ డిఫరెంట్లీ ఏంటంటే మనం దాన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకోవాలి. మనది ఏంటంటే ఇండియా ఏంటంటే లేబర్ బేస్డ్ కంట్రీ, మనకి ఎంత ఎక్కువ మంది లేబర్, ఎందుకంటే మన జనాభా ఎక్కువ. డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్డేట్ విత్ ద టెక్నాలజీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ స్కిల్స్ ఆల్సో, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ అవర్ లైఫ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నా 10,000 వచ్చినా కానీ ప్రశాంతంగా ఉండొచ్చు. లక్షల్లో జీతం తెచ్చి మీరు ప్రశాంతంగా లేక మెంటల్ ఎర్రగడ్డలో ఉన్నారు చాలా మంది. ఎందుకు సార్? మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలో, లేకపోతే అభినందనలు చెప్పాలో, లేకపోతే మోర్ పవర్ టు అని చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. ఎందుకంటే ఇలాంటి ఒక మాఫియా గురించి విన్నాను నేను, బట్ ప్రత్యక్ష సాక్షిగా మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకంటే ఒక విద్యా సంవత్సరంలో తీసుకుంటే, ఎందుకంటే మనకి ముఖ్యంగా ఐటీ అంటే ప్రతి పేరెంట్ నేను చాలా చూస్తుంటాను, రొమాంటిసైజ్ చేసేసారు కొన్ని జాబ్స్ ని, డాక్టర్, ఇంజనీర్, చిన్నప్పటి నుంచి ఇవి అవ్వాలి అన్నట్టుగా. బట్ ఆ ఫీల్డ్ లో ఎంత ఏ లెవెల్ కార్పొరేట్ మాఫియా ఉందో, ఏ లెవెల్ కార్పొరేట్ పాలిటిక్స్ ఉన్నాయో, ఏ లెవెల్ మళ్ళీ తమ వారికే ప్రొటెక్ట్ చేసే విధంగా ఏ లాస్ లేకపోవడం వల్ల, అండ్ లాస్ ఉన్నా కూడా వాటిని
అతిక్రమించే విధంగా ఎంత ఏ మాత్రం కంట్రోల్ లేకుండా కార్పొరేట్ వ్యవస్థ ఉందో దాని మీద ఫైట్ చేస్తున్న మీరే సాక్ష్యం. ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటి కార్పొరేట్ వ్యవస్థ నియంత్రించాలి, ప్లస్ ఇంకోటి లేబర్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా అమలయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే 12 గంటలు 16 గంటలు ఇది ఒక సొల్యూషన్ కాదు. నేను ఈ దృక్పథంతోనే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో కూడా గ్రీవెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. నాకు ఎక్నాలజ్మెంట్ కూడా వచ్చింది, మీకు నేను ఐ విల్ షేర్ ఇట్ టు యూ. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇది డెఫినెట్ కూడా నేను ఐ హావ్ రిటర్న్ ఎ లెటర్ టు రాహుల్ గాంధీ. ఈ పార్లమెంట్ లో మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా మీరు ఈ సమస్యను లేవనెత్తాలి. ఇది ఎందుకంటే ఒక శ్రీధర్ మెరుగు ప్రాబ్లం కాదు, ఎంతో మంది లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దీన స్థితి ఇది. మీరు దీని గురించి తప్పకుండా పోరాడతా. డెఫినెట్ గా నేను కూడా మీడియా ముఖంగా అందరికి చెప్తున్నా, డెఫినెట్ గా మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఓపెన్ గా నేను కలవచ్చు. ప్లస్ దాని గురించి మనం పోరాడాలి. ఎందుకంటే వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు ఎంతో మందికి కూడా చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్, కానీ ఏదో కొంతమంది వ్యక్తుల వల్ల ఈ వ్యవస్థ నాశనమైంది తప్ప అందరి వల్ల కాదు కదా. ఈ కార్పొరేట్ మాఫియా గురించి, ఈ కార్పొరేట్ పాలిటిక్స్ గురించి, ఈ వర్కింగ్ అవర్స్ గురించి, దీని వెనకాల ఉన్న ఈ డార్క్ సీక్రెట్ గురించి మా అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.